విఘ్నేశ్వరుడా ఓ వీరభద్రుడా పలుకులా తల్లి భద్రగాళి పలుకు కంచి కామాక్షమ్మ పలుక మధుర మీనాక్షమ్మ పలుక కాశీ విశాలాక్షమ్మ పలుక పెజవాడ దుర్గాంబ పలుక గ్రామదేవత చోళమ్మ తల్లి పలుక బాసర సరస్వతీ దేవి పలుక నిడదోలు కోట సత్యమ్మ తల్లి పలుక చిక్కాల పాటమ్మ తల్లి పలుక కోరుమావిడి మావుళ్ళమ్మ తల్లి పలుక ఆడి తప్పవద్దు పలికి బొంకవద్దు ఓ బుర్రక్క అట్టా మూతి ముడుచుకుని కూర్చున్నావేమిటే? ఏది నీ ఎడమ చేతిని చూపు. చూపమ్మా, నీ ఎడమ చేతి చూపు. చూసావట్టే సింగి? చూస్తూనే ఉండా. 10 రోజులుగా అమ్మాయి గారి పరిస్థితి ఇదే. మనిషి లోకంలో ఉండదు, మనసులో ఉండదు, తిండి తినదు, నిద్రపోదు. ఏమిటో చెప్పవే సింగి? ఓయమ్మ ఉన్నది ఉన్నట్టు చెబుతాను వినుకోవే తల్లె. ఒంటిలో ఉన్న నలత గురించి అడుగుతుండావా? మనసులో పుట్టిన మమత గురించి అడుగుతుండావా? ఏమిటే మమతేమిటి? మమతేనే ఒట్టి మమతేనే చిన్నమ్మే. ఏమిటా మమత కూడా? అది కూడా చెప్పవే. అట్ట అడుగుతల్లే చెబుతాను. ఓయమ్మ చూసావు కదే ఒక సుందరాంగుని వనములో. కనులు కనులు కలిశాయి, మనసులు మాట్లాడుకున్నాయి. మరులగున్నావమ్మ, మమత పెంచావమ్మ. నీ తల్లిని కచ్చిగా తగదని తప్పని దండించినాది. కూడి రాలేదని కుమిలిపోతుండావు. ఏమిలకమ్మా సత్యమేనా? చెప్పు తల్లి, సిగ్గెందుకమ్మా? చెప్పు తల్లి. ఏమిటే సింగి? పసిపిల్లతో ఏమిటా మాటలు? ఓయమ్మ చూసానే పెద్దక్క, అప్పుడే చూసాను నీ చెయ్యి. ముక్కు మీద నీకు ముని కోపముంటాది, అంతకంతకు అగ్గి అవుతుంటావు. కళ్ళెర చేసిన కసుబుస్సులాడిన కాగల కార్యాలు కాకుండా పోవు. నీ నలుసు కోరిక నెరవేరతాదే అమ్మ. కాదు మారు మాట్లాడక మనం ఒప్పుకోవే. ఏమిటే నీవనేది? ఎవరో దారిన పోయేవాడు, వారికిచ్చి చేయమంటావేమిటే పెళ్ళి? ఓయమ్మ నీ బిడ్డని వరించినోడు దాన్ని పోయేవాడా? అయితే నువ్వు నేను ఏం కావాలి? ఆయమ్మ మాటకేమిలే. అయ్యవారు దొరలకే దొరవాడు, దొరకనివాడు 6 అడుగుల సిరిగలవాడమ్మ శ్రీనివాసుండు. 7 కొండల మీద వెలసి ఉంటాడు, ముల్లోకాల నేలు మునగాడు వాడు. ఆది దేవుడే నీకు అల్లుడవుతున్నాడు. చాలే ఊరుకో, నా కంఠంలో ప్రాణం ఉండగా అలా ఏమీ జరగదే. ఓయమ్మ నా బిడ్డ అంటుండావు. ఈ చిలక నీ కూతురెట్టా అవుతుందే పిచ్చమ్మి? ఏమిటే ఈ పద్మావతి నా కూతురు కాదా? ఎడగన్నావమ్మా, ఎగిరెగిరి పడుతుండావు. మూసావా? పురుడు పోసుకున్నావా? నాగేటి సాలలో దొరికితే నాది అని పెంచుకుంటేవి. ఏది నా మొహము చూసి చెప్పు, చిన్నదాని జన్మరహస్యము. ఏమిటే ఇది నిజమా? ఇది నిజమా అని అడుగుతుండావా? అంబ పలుకులు అబద్ధాలు అంటుండావా? ఓ ఆకాశరాజా, ఆదిదేవుణ్ణి అల్లుని చేసుకోబోతున్నావు. నీ జన్మ ధన్యమాయని. ఓ ధరణీదేవి, నీ పుణ్యమే పుణ్యము. పూర్వజన్మలో ఈ పద్మావతి వేదవతి, ఆ శ్రీరామచంద్రుడే ఈ శ్రీనివాసుండు. ఏమిటే ఇది నిజమా నువ్వు చెప్పేది?
ఇంకొక గడియ తదుపరి చుటకు పెండ్లి ముచ్చటలాడుటకు యోగిని మాత ఒకరు వచ్చేదరు. అరమరలేమి చెయ్యక ఊవని ఊకొట్టి సరే అనుడి, నీకంతా శుభమే జరుగును తల్లి. పెండ్లి అయిన తరువాత మరల వచ్చేదను. నాకొక పట్టు చీర పట్టు రవిక పెట్టించవే తల్లి, పోయి వచ్చేదనా.